శతాపరాధములు సహస్రదండన లేదు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన క్షమాపణ మరియు ఆత్మనివేదన, కన్ఫెషన్ అండ్ సరెండర్ కు అద్భుతమైన ఉదాహరణ. జీవుడు తన జీవితంలో వందలాది తప్పులు, అపరాధాలు చేసినా భగవంతుడు వాటిని లెక్కించకుండా శరణు అన్న వారిని రక్షించడం ఆయన ధర్మమని అన్నమయ్య ఇందులో వాదిస్తారు. స్వామికి, సేవకుడికి మధ్య ఉండే చనువుతో, అధికారంతో కూడిన విన్నపం ఈ కీర్తనలో కనిపిస్తుంది. తెలుగు సారాంశం. ఓ శ్రీనివాస, నేను వందల కొద్దీ తప్పులు చేసినా నీవు నన్ను వేల శిక్షలు వేయవద్దు. నీవే నా గతి అని నమ్ముకున్నప్పుడు నన్ను కాపాడకుండా ఉండటం నీకు తగదు. నేను భయంతో నీ ఎదుట నిలబడి దీనంగా ప్రార్థిస్తుంటే దయచూడాలి. నేను జగద్రోహినే కావచ్చు, కాని నీ నామాన్ని ఉచ్చరించినప్పుడు నీ మనసు కరగకుండా ఉంటుందా? నీ తప్పులు చేసినా ఇప్పుడు నీ దాసుడనే వచ్చాను. ఇక నన్ను దూరం నెట్టవద్దు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ soulful composition, Annamaya pleads for the Lord's mercy despite his numerous sins. He argues that even if one commits 100 offences, shataparadhamulu, the Lord should not impose 1,000 punishments if the devotee seeks refuge. He reminds the Lord that it is uncharacteristic of him to ignore a frightened soul standing at his doorstep. Annamaya admits he might be a sinner, but asserts that the mere utterance of the Lord's name should melt his heart. He concludes by saying that having surrendered as a servant, he should no longer be pushed away. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. శతాపరాధములు సహస్రదండన లేదు, గతినీవని ఉండగ కావకుండరాదు. భావము. నేను వందల కొద్దీ అపరాధాలు చేసినా నీవు నాకు వేల సంఖ్యలో శిక్షలు వేయడం ధర్మం కాదు. నీవే నా గతి అని నేను నిన్ను నమ్ముకున్నాక నన్ను రక్షించకుండా ఉండటం నీకు సాధ్యం కాదు, కాకూడదు. వివరణ. భగవంతుని కరుణ ముందు మానవుని పాపాలు అల్పమని అన్నమయ్య విశ్వాసం. చరణం 1. తలచి నీకు మొక్కగా దయజూడకుండరాదు, కొలిచి బంటననగా కోపించరాదు, నిలిచి భయస్థుడనే నీ ఎదుట దైన్యమే పలుకగగావకుండా బాడిగాదు నీకు. భావము. నిన్ను స్మరించి నమస్కరిస్తున్నప్పుడు నీవు దయ చూపాలి. నేను నీ సేవకుడిని అని కొలుస్తున్నప్పుడు నాపై కోపం చూపకూడదు. భయపడుతూ నీ ఎదుట నా దీనస్థితిని చెప్పుకుంటున్నప్పుడు నన్ను కాపాడకపోవడం నీకు ధర్మం పాడి కాదు. వివరణ. భక్తుడు తన వినయాన్ని, భయాన్ని వ్యక్తపరుస్తూ స్వామి రక్షణను హక్కుగా కోరుతున్నాడు. చరణం 2. శరణు చొరగా నీకు సారే నాజ్ఞవెట్టరాదు, సరిబూరి గరవగ చంపరాదు, అరయ జగద్రోహినౌదునైనా నీ నామము గరిమె నుచ్చరించగ గరగకపోదు. భావము. నేను నిన్ను శరణు వేడినప్పుడు మాటిమాటికి నన్ను ఆజ్ఞాపించకూడదు, శిక్షించకూడదు. గడ్డిపరకను నోట కరుచుకుని దీనంగా వచ్చిన శత్రువును కూడా చంపకూడదు కదా. నేను లోకానికే ద్రోహిని కావచ్చు, కాని నీ నామము యొక్క గొప్పతనాన్ని పలకగానే నీ మనసు కరగకుండా ఉంటుందా? వివరణ. శరణాగత రక్షణ అనేది దేవుని ప్రాథమిక లక్షణం. అత్యంత పాపి అయిన భగవన్నామం ఉచ్చరిస్తే క్షమించబడతాడు. చరణం 3. దిక్కు నీవని నమ్మగా దిగవిడువగరాదు, ఎక్కువ నీ లెంకగాగా ఏమనరాదు, తక్కక శ్రీ వెంకటేశ తప్పులెల్ల జేసి వచ్చి ఇక్కడ నీ దాసినైతి నింకతోయరాదు. భావము. నీవే దిక్కని నమ్మివచ్చిన వాడిని మధ్యలో వదిలేయకూడదు. నీ సేవకుడిగా లెంక ఉన్నప్పుడు నన్ను ఏమీ అనకూడదు. ఓ శ్రీ వెంకటేశ్వర, నేను ఎన్ని తప్పులు చేసినా వాటన్నిటినీ మోస్తూ వచ్చి నీ పాదాల దగ్గర దాసుడినయ్యాను. ఇక నన్ను బయటకు తోసేయకు. వివరణ. ఎన్ని పాపాలు చేసినా చివరికి దేవుని పాదాల చెంతకు చేరినప్పుడు ఆ జీవని స్వామి అతన్ని స్వీకరిస్తాడనే నమ్మకం ఇక్కడ కనిపిస్తుంది. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన కార్పణ్యం, దీనత్వం మరియు మహావిశ్వాసం అనే 2 శరణాగతి అంగాలను వివరిస్తుంది. క్షమాగుణం. భగవంతుడు అపరాధ చక్రవర్తి అయిన జీవుడిని కూడా కేవలం శరణు అన్న మాటతో క్షమిస్తాడనేది వైష్ణవతత్వం. నామ సంకీర్తన మహత్తు. పాపి నోటి నుండి వచ్చిన హరినామం తన ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే జగద్రోహి అయిన నామోచ్చారణతో స్వామిని కరిగించవచ్చు. దాస్యభావం. తనను తాను ఒక బంటుగా, లెంకగా,
సేవకుడిగా ప్రకటించుకోవడం ద్వారా అహంకారాన్ని పూర్తిగా తొలగించుకోవడమే మోక్షానికి మార్గం. ఎదుట నెవరు లేరు ఇంతా విష్ణుమయమే. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన సర్వాత్మభావం, యూనివర్సల్ డివినిటీ గురించి వివరిస్తుంది. హరిదాసులైన వారికి లోకమంతా విష్ణువుగానే కనిపిస్తుంది తప్ప వేరే ఏదీ కనిపించదు. చూసే చూపులో, వినే అక్షరంలో, తినే రుచిలో, ఇలా ప్రతి అణువులోనూ పరమాత్మను దర్శించే ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని అన్నమయ్య ఇందులో అద్భుతంగా ఆవిష్కరించారు. తెలుగు సారాంశం: హరిదాసులకు ఈ ప్రపంచంలో విష్ణువు తప్ప వేరొకరు కనిపించరు. ఈ జగమంతా నారాయణ మూర్తులే, అక్షరాలన్నీ ఆయన నామములే, రుచులన్నీ ఆయన ప్రసాదాలే. నదులన్నీ ఆయన పాదతీర్థం, భూమి ఆయన పాదధూళి. మనం చేసే పనులన్నీ ఆయన కైంకర్యాలే. మన చిత్తము, మన చుట్టూ ఉన్న ప్రకృతి అంతా ఆ శ్రీవెంకటేశ్వరుడే. ఈ దేహం ఒక తోలుతిత్తి అని గ్రహించిన గనులకు అంతా ఆయనే అని బోధపడుతుంది. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ ప్రొఫౌండ్ హిమ్, Annamaya describes the state of Sarvam Vishnumiyam, everything is Vishnu. For true devotees of Hari, there is no other, everything they perceive is a manifestation of the Lord. The world is filled with forms of Narayana, every letter is his name, and every taste is his prasadam. Rivers are seen as the sacred water from his feet, and the earth as his footdust. All actions are dedicated services to him. Annamaya concludes that for those who realize the transience of the physical body, Lord Venkateshwar is the only ultimate reality residing in their hearts and the entire nature. Vivaranatmaka Visleshana, Pallavi. ఎదుట నెవరు లేరు ఇంతా విష్ణుమయమే. వదలక హరిదాస వర్గమైన వారికి భావము. నిరంతరం హరినే స్మరించే హరిదాసులకు తమ ఎదుట వేరే మనుషులుగాని వస్తువులుగాని లేవు. అంతా విష్ణుమయంగానే కనిపిస్తుంది. వివరణ. భక్తుడి దృష్టిలో ద్వైతం, రెండవ వస్తువు, నశించి అంతటా దైవమే కనిపిస్తుందని అర్థం. చరణం 1. ముంచిన నారాయణ మూర్తులే ఈ జగమెల్ల, అంచిత నామములే ఈ అక్షరాలెల్లా, పంచుకున్న శ్రీహరి ప్రసాద మీ రుచులెల్లా, తెంచివేసి మేలుదా దెలిసేటివారికి భావము. ఈ ప్రపంచమంతా నిండి ఉన్నది నారాయణ స్వరూపాలే. మనం చూసే అక్షరాలన్నీ ఆ స్వామి నామములే. మనం అనుభవించే రుచులన్నీ ఆ శ్రీహరి ప్రసాదాలే. బంధాలను తెంచుకుని సత్యాన్ని తెలుసుకునే వారికి ఇది స్పష్టమవుతుంది. వివరణ. పంచేంద్రియాల ద్వారా మనం పొందే అనుభూతులన్నీ భగవంతుడికి సంబంధించినవే అని భావించడం. చరణం 2. చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థమే, భారపు ఈ భూమిత నీ పాద రేణువే, సారపు గర్మములు కేశవుని కైంకర్యములే, ధీరులై వివేకించి తెలిసేటివారికి భావము. ప్రవహించే నదులన్నీ నీ పాదాల నుండి ఉద్భవించిన తీర్థం వంటివి. ఈ విశాలమైన భూమి అంతా నీ పాదధూళి, రేణువు. మనం చేసే సత్కర్మలన్నీ కేశవునికి చేసే సేవలే. ధైర్యంతో, వివేకంతో ఆలోచించే జ్ఞానులకు ఇది అర్థమవుతుంది. వివరణ. ప్రకృతిలోని మూలకాలను భగవంతుని అంగాలతో పోల్చడం ద్వారా సృష్టికర్త ఒకటే అని చెప్పడం. చరణం 3. చిత్తములో భావమెల్లా శ్రీవెంకటేశుడే, హత్తిన ప్రకృతి ఎల్లా నాతని మాయే, మత్తిలి ఈతనికంటే మరి లేదితరములు, తిత్తి దేహపు బ్రతుకు తెలిసేటివారికి భావము. మన మనసులోని ప్రతి ఆలోచన శ్రీవెంకటేశ్వరుడే. మనకు కనిపించే ఈ ప్రకృతి అంతా ఆయన మాయా విలాసమే. పరవశించి చూస్తే ఆయన కంటే వేరే ఏదీ లేదు. ఈ శరీరం కేవలం ఒక తోలుతిత్తి, తాత్కాలికం అని తెలిసిన వారికి ఈ పరమ సత్యం బోధపడుతుంది. వివరణ. అంతర్లీనంగా ఉండే ఆత్మ, బాహ్యంగా ఉండే ప్రకృతి రెండూ శ్రీ వెంకటేశ్వరుని స్వరూపాలే అని ముక్తాయింపు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన భాగవత దృష్టిని ప్రతిబింబిస్తుంది. విశ్వరూప దర్శనం. అర్జునుడికి కృష్ణుడు చూపిన విశ్వరూపంలా అన్నమయ్యకు ప్రతి అక్షరంలో, ప్రతి రుచిలో దేవుడు కనిపిస్తున్నాడు. అక్షర పరబ్రహ్మ. అక్షరాలన్నీ నీ నామములే అనడం ద్వారా శబ్ద బ్రహ్మతత్వాన్ని వివరించారు. దేహ విముక్తి. శరీరాన్ని తిత్తి దేహం, తోలు సంచిగా వర్ణించడం ద్వారా దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానాన్ని, దైవ చింతనను పెంచుకోవాలని బోధించారు.
ఏల మోసపోయిరుకో ఎంచి కాలపువారు ఉపోద్ఘాతం ఈ సంకీర్తన శ్రీకృష్ణ పరత్వం అజ్ఞాన నిరసన గురించి తెలుపుతుంది. కృష్ణుని అవతార విశేషాలను, ఆయన చూపిన అద్భుతాలను గుర్తుచేస్తూ ఆయనే పరదేవమని గుర్తించకపోవడం మనుషుల అమాయకత్వమని అన్నమయ్య ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుని వదిలి పరుల సేవ చేయడం వ్యర్థమని ఇందులో ప్రబోధించారు. తెలుగు సారాంశం: ఈ కాలపు వారు ఎందుకు మోసపోతున్నారో అర్థం కావడం లేదు. శ్రీకృష్ణుని నమ్మి సుఖంగా బ్రతకవచ్చు కదా. ఆవులను కాచే గోపాలుడిని బ్రహ్మదేవుడే కొనియాడాడు అంటే ఆయన సర్వేశ్వరుడని గ్రహించవద్దా? గోవర్ధనగిరిని ఎత్తిన ఆ పాదాలనే కొలవాలి కదా. అర్జునుడికి విశ్వరూపం చూపినప్పుడే ఆయన నరహరి అని నమ్మాలి కదా. చక్రంతో సూర్యుడిని అడ్డుకున్న, నరికిన ఆ స్వామిని శరణు వేడాలి కదా. దేవతలందరిలో అగ్రపూజ అందుకున్న ఆ శ్రీ వెంకటేశ్వరుడే మన ఎదుట ఉన్న దైవం అని తెలిసికూడా పరుల సేవను ఎందుకు వదలడం లేదు? ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ కాంపోజిషన్, Annamaya questions the ignorance of people who fail to recognize Lord Krishna's supremacy despite his miraculous deeds. He asks, why are people of this age being deceived? Why don't they live by surrendering to Balakrishna? He highlights Krishna's divinity by referencing Brahma's praise, the lifting of Govardhana hill, the revelation of the Vishwarupam to Arjuna, and the manipulation of the sun with his discus. He concludes that when Lord Venkateshwar stands as the visible, supreme deity who received the foremost worship among gods, people should abandon the service of lesser entities and seek his grace alone. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: ఏల మోసపోయి రొకో ఎంచి కాలపువారు బాలకృష్ణుని బ్రతుకవద్దా? భావము: ఈ కాలం వారు ఎందుకు ఆలోచించకుండా మోసపోతున్నారో కదా. బాలకృష్ణుని ఆశ్రయించి చక్కగా బ్రతకవచ్చు కదా. వివరణ: సులభమైన భక్తి మార్గం కళ్లముందే ఉన్నా ప్రజలు కష్టతరమైన లేదా తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారని అన్నమయ్య ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చరణం 1: పనుల గాచేవాని బ్రహ్మనుతించనంటేను దశల దేవుడే అని తెలియవద్దా? శిశువు గోవర్ధనాద్రి చేత్ బట్టి ఎత్తెనంటే కొసరీతని పాదాలే కొలువవద్దా? భావము: పశువులను, పనుల కాచే ఆ చిన్నవాడిని సాక్షాత్తూ బ్రహ్మదేవుడే స్తుతించాడంటే ఆయన సర్వదిక్కులకు దేవుడని తెలుసుకోలేరా? పసిబిడ్డగా ఉన్నప్పుడే గోవర్ధన పర్వతాన్ని చేత్తో ఎత్తిన ఆ స్వామి పాదాలనే మనం ఆరాధించాలి కదా. వివరణ: బ్రహ్మదేవుడు కృష్ణుని లీలలకు ముగ్ధుడై బ్రహ్మస్తుతి చేసిన ఉదంతాన్ని ఇక్కడ గుర్తుచేశారు. చరణం 2: నరునికి విశ్వరూపున్నతి జూపెనంటేను నరహరి ఇతడని నమ్మవద్దా? పరగజక్రముచేత భానుని నాకెనంటే సొరిదీతని శరణుజోలవద్దా? భావము: నరుడైన అర్జునుడికి తన అత్యున్నతమైన విశ్వరూపాన్ని చూపినప్పుడే ఈయనే పరమాత్మ అని నమ్మాలి కదా. సూర్యుడిని, భానుని తన చక్రంతో అడ్డుకుని నరికినట్లు చేసి జయద్రథుని వధకు కారణమైన ఆ స్వామిని క్రమపద్ధతిలో సొరిది శరణు వేడాలి కదా. వివరణ: కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు చూపిన మహిమలు ఆయన దైవత్వానికి నిదర్శనాలని భావం. చరణం 3: అందరు సురలలోన నగ్రపూజగొన్నప్పుడే చెంది ఈతని కృపకు చేరవద్దా? అంది శ్రీవెంకటేశుడట్టే దృష్ట దైవమంటే విందుల బరుల సేవ విడువవద్దా? భావము: ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో దేవతలందరిలోనూ కృష్ణుడే అగ్రపూజ అందుకున్నప్పుడే ఆయన గొప్పదనం అర్థం కావద్దా? ఇప్పుడు ఆ శ్రీవెంకటేశ్వరుడే మన కళ్లముందే ఉన్న ప్రత్యక్ష దైవం, దృష్టదైవం అని తెలిసాక కూడా ఇతర దేవతల సేవను, పరుల సేవ వదిలిపెట్టవద్దా? వివరణ: వెంకటేశ్వరుడు, కృష్ణుడు ఒక్కటేనని, ఆయన అగ్రపూజ్యుడని నమ్మి ఇతర వ్యాపకాలను వదలాలని హితబోధ. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన పరదేవతా పారమార్థ్యాన్ని వివరిస్తుంది. అవతార వైభవం: కృష్ణుని లీలలు కేవలం కథలు కావు, అవి ఆయన సర్వేశ్వరత్వాన్ని నిరూపించే ఆధారాలని అన్నమయ్య వాదన. అగ్రపూజ: భారతంలో శిశుపాల వధకు ముందు జరిగిన అగ్రపూజ ఉదంతాన్ని ప్రస్తావించడం ద్వారా కృష్ణుని సర్వోత్తమత్వాన్ని స్థాపించారు. ఏక దైవతారాధన: మోక్షానికి అన్య దేవతా పరిహారం, ఇతర దేవతలను పరదైవాలుగా భావించకపోవడం ముఖ్యమని
శ్రీ వెంకటేశ్వరుడే పరమగతి అని అన్నమయ్య స్పష్టం చేశారు. ఇంతటి దైవమవు మాకున్నిటూ నీవు గలుగగా ఉపోద్ఘాతం ఈ సంకీర్తన భక్త భాగ్య వైభవం గురించి తెలుపుతుంది. లోకంలో మనుషులు చిన్నపాటి ధనం దొరికినా, అల్పమైన అధికారం లభించినా అహంకారంతో విర్రవీగుతుంటారు. కాని బ్రహ్మాండ నాయకుడైన శ్రీహరిని ఆశ్రయించిన భక్తుడు ఎంత ధన్యుడో, అతని భాగ్యం ఎంత అనంతమైనదో అన్నమయ్య ఇందులో తులనాత్మకంగా కంపారేటివ్లీ వివరించారు. తెలుగు సారాంశం. ఓ శ్రీనివాస, ఇంతటి గొప్ప దైవమవు నీవు మాకు అండగా ఉండగా మా భాగ్యాన్ని గురించి ఎంతని చెప్పగలం? కొంచెం ధనం ఉన్నవాడు అపరిమితమైన గర్వంతో విర్రవీగుతాడు. ఒక రాజును ఆశ్రయించినవాడు నాకెవరు సమానం అని అహంకరిస్తాడు. పరుసవేది, తాకితే బంగారంగా మార్చే రాయి ఉన్నవాడు ఇతరులను లెక్కచేయడు. ఒక మంత్రం తెలిసినవాడు తానే అందరికీ గురువునని మురిసిపోతాడు. ఒక కోటను ఏలేవాడు శత్రువులను లెక్కలేనట్లు చూస్తాడు. కాని వెంకటాద్రిపై ఉన్న నిన్ను నమ్ముకున్న నేను వీరందరికంటే మిన్నగా పరమధన్యుడిని. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ కాంపోజిషన్, Annamaya celebrates the supreme fortune of being a devotee of Lord Venkateshwar. He contrasts spiritual wealth with worldly possessions. While a wealthy person displays immense pride, and someone serving a king feels superior to others, these are fleeting. Even those possessing a philosopher's stone, parusvedi, or magical mantras feel arrogant. However, Annamaya declares that having surrendered to the Lord on Venkatadri, he is the most blessed, Dhanyudo, of all, as he possesses grace of the Supreme Divine, which far outweighs any worldly status or power. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. ఇంతటి దైవమవు మాకు నిటూ నీవు గలుగగా ఎంతవారమో భాగ్యమేమి చెప్పేదికను. భావము. ఓ స్వామి, నీ అంతటి గొప్ప దేవుడు మాకు దిక్కుగా ఉండగా మా అదృష్టం ఎంత గొప్పదో మాటల్లో వర్ణించలేము. మేము ఎంతో గొప్పవారము. వివరణ. దైవకృప పొందిన భక్తుడు లోకంలోని ఏ చక్రవర్తి కంటే తక్కువ కాదనే భావన ఇందులో కనిపిస్తుంది. చరణం 1. తలకొని ఒక కొంత ధనము గనినవాడు వెలలేని గర్వముతో విగ్యవీగీని, బలువుతో ఒక రాజు బట్టి కొలిచినవాడు సలిగెతో నాకెవరు రీయనీని. భావము. కష్టపడి కొంత ధనాన్ని సంపాదించినవాడు వెలకట్టలేనంత గర్వంతో విర్రవీగుతాడు. ఒక శక్తిమంతుడు రాజు దగ్గర సేవకుడిగా చేరినవాడు ఆ చనువుతో, సలిగెతో ఇక నాకెవరు సాటి అని అహంకరిస్తాడు. వివరణ. లౌకిక సంపద, అధికారం మనిషిని ఎలా అంధుడిని చేస్తాయో అన్నమయ్య ఇక్కడ ఎత్తిచూపారు. చరణం 2. వింతగా నొక పరుసవేది చేత్ గలవాడు ఎంతవారి గైకోడు ఎక్కువడంటాను, పొంతనొక మంత్రము పంపు సేయించుకునేవాడు అంతటికి గురుడంటానని మురిసీని. భావము. అరుదైన పరుసవేది చేతిలో ఉన్నవాడు తానే అందరికంటే గొప్పవాడినని భావిస్తూ ఇతరులను లెక్కచేయడు. తన పనులు నెరవేర్చుకోవడానికి ఒక మంత్రాన్ని సాధించినవాడు తానే లోకానికి గురువునని మురిసిపోతాడు. వివరణ. అద్భుత శక్తులు, సిద్ధిస్ కూడా మనిషికి గర్వాన్ని కలిగిస్తాయి తప్ప మోక్షాన్ని ఇవ్వలేవని భావం. చరణం 3. ఎగువనొక దుర్తము నెక్కుక ఏలేవాడు పగవారి గైకొనక బలువయీని, అగపడి శ్రీవేంకటాద్రి మీదనున్న నిన్ను తగనమ్మినట్టివాడా ధన్యుడ నేను. భావము. పర్వతం పైన ఉన్న ఒక కోటను, దుర్గము జయించి ఏలేవాడు శత్రువులను లెక్కచేయక తాను చాలా బలవంతుడినని అనుకుంటాడు. కాని ఓ శ్రీవేంకటేశ్వర, వెంకటాద్రిపై ప్రత్యక్షమై ఉన్న నిన్ను నిశ్చలంగా నమ్మిన నేను వారందరికంటే పరమధన్యుడిని. వివరణ. దుర్గం మీద ఉన్న రాజు కంటే వెంకటాద్రి మీద ఉన్న దేవుని భక్తుడే నిజమైన విజేత అని అన్నమయ్య సిద్ధాంతీకరించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన వైరాగ్యం మరియు శరణాగతికి ప్రతీక. అల్ప సుఖాల నిరసన, ధనం, రాజకీయాధికారం, మంత్రతంత్రాలు ఇవన్నీ అశాశ్వతమైనవని అన్నమయ్య వర్ణించారు. భక్తాగ్రేసరత్వం. లోకరీత్యా భక్తుడు సామాన్యుడిగా కనిపించినా పరమాత్మ అండ ఉన్నందున అతడు ధన్యుడు. వెంకటాద్రి ప్రాశస్త్యం. శ్రీ వెంకటేశ్వరుని నమ్మడమే అన్నిటికంటే గొప్ప ఆస్తి, వెల్త్ ఆఫ్ డివోషన్ అని ఇందులో నిరూపించారు.
సుఖమును దుఃఖమును జోడుకోడలు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన వైరాగ్య బోధ, కర్మ సిద్ధాంతం గురించి వివరిస్తుంది. ఎడ్ల బండికి కట్టిన రెండు ఎద్దుల్లాగే సుఖదుఃఖాలు ఎప్పుడూ కలిసే ఉంటాయని, భగవంతుని సేవ చేయనంత కాలం మనిషికి ఈ సంసార లంపటాల నుండి విముక్తి కలగదని అన్నమయ్య ఇందులో హెచ్చరించారు. తెలుగు సారాంశం: సుఖము దుఃఖము అనేవి జంట ఎద్దుల వంటివి. లోకాన్ని సృష్టించిన దేవుడు వాటిని ఎప్పుడూ విడదీయడు. మనిషి ఈ సంసారంలో ఉన్నంతకాలం కష్టాలు తప్పవు. శరీరం ఉన్నంత వరకు ఆశలు వదలవు. ఆకలి తీరినా దాహం తీరినట్లు ఒక కోరిక తీరినా మరొకటి పుడుతూనే ఉంటుంది. అప్పు తీసుకున్న వాడికి వడ్డీ ఎలా పెరుగుతుందో కర్మల భారం కూడా అలాగే పెరుగుతుంది. దేవునిపై భక్తి లేకపోతే కర్మల బాధ తప్పదు. ఎప్పుడైతే శ్రీవేంకటేశ్వర లభిస్తుందో అప్పుడే నిజమైన మేలు కలుగుతుంది. ఇంగ్లీష్ సమ్మరీ: అన్నమయ్య కంపేర్స్ ప్లెజర్, సుఖం, and pain, dukham, to a pair of yoked oxen that always travel together. As long as the Creator's world exists, these two will persist. He explains that as long as a soul is entangled in worldly life, samsara, troubles are inevitable, and as long as the body exists, desires will not vanish. Just as hunger and thirst are recurring, or as interest on debt keeps mounting, human miseries continue until one finds devotion. Only through the service of Lord Venkateshwar can one transcend these karmic cycles and attain true well-being. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: సుఖమును దుఃఖమును జోడుకోడలు, అఖిలము గన్నవాడు అడ్డమాడరెప్పుడు. భావము: సుఖము మరియు దుఃఖము అనేవి బండికి కట్టిన జంట ఎద్దుల జోడుకోడలు వంటివి. ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ పరమాత్మ వీటిని ఎప్పుడూ వేరు చేయడు. అవి ఎప్పుడూ కలిసే వస్తాయి. వివరణ: జీవితంలో సుఖం వచ్చినప్పుడు దుఃఖం, దుఃఖం వచ్చినప్పుడు సుఖం రావడం ప్రకృతి సహజమని అర్థం. చరణం 1: ఎందాక సంసారమెనసి తా జేసేను, అందాక లంపటముల్లవి ఓవు, కందువ జీవుడు భూమిగాయమెన్నాళ్లు మోచే, అందుకొన్న తనలోని ఆశలు బోవు. భావము: మనిషి ఎంతకాలం ఈ సంసార బంధాల్లో మునిగి ఉంటాడో అంతకాలం ఈ కష్టాలు, లంపటములు వదిలిపోవు. ఈ జీవుడు భూమిపై ఈ దేహాన్ని మోస్తున్నంత కాలం అతనిలో పుట్టే ఆశలు కూడా అడగవు. వివరణ: దేహాభిమానం ఉన్నంత వరకు కోరికలు, కోరికలు ఉన్నంత వరకు సంసార చక్రం తప్పవని భావం. చరణం 2: అప్పటి దనకు లోలో ఆకలెంత గలిగినా తప్పక అందుకు తగదాహము బోదు, అప్పు తన మీద మోచి అదే ఎన్నాళ్లు ఉండే, ముప్పిరి వడ్డీ వారక మూల నుండినా బోవు. భావము: ఒకరికి ఆకలి వేసినప్పుడు అన్నం తిన్నా దానితో పాటు దాహం అనేది తీరదు. అంటే ఒక అవసరం తీరినా ఇంకోటి మిగిలే ఉంటుంది. అప్పుచేసి ఇంట్లో దాక్కున్నా వడ్డీ ఎలాగైతే ఆగకుండా పెరుగుతుందో అలాగే మనిషి చేసే కర్మల వడ్డీ, ఫలితం కూడా పెరుగుతూనే ఉంటుంది. వివరణ: కర్మ ఫలం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదని, అది వడ్డీలా పెరుగుతూనే ఉంటుందని హెచ్చరిక. చరణం 3: దైవముపై భక్తి లేక తనకు నెన్నాళ్లుండే, దావతి కర్మపు పాటు తనకు బోదు, శ్రీ వెంకటేశ్వరుని సేవ తనకెప్పు డబ్బే, ఓవరి నందలి మేలు వల్లనన్నా బోదు. భావము: దైవంపై భక్తి లేకుండా ఎన్ని రోజులు బ్రతికినా ఆ కర్మల వల్ల కలిగే అలసట, దావతి మరియు కష్టాలు వదలవు. ఎప్పుడైతే శ్రీ వెంకటేశ్వరుని సేవ లభిస్తుందో అప్పుడు కలిగే ఆ పరమానందం, మేలు వద్దు అన్నా వదలదు. వివరణ: అన్ని కష్టాలకు మందు హరిభక్తి మాత్రమేనని, ఆ సేవ దొరికినప్పుడు మోక్షం సిద్ధిస్తుందని ముక్తాయింపు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన సాంఖ్య యోగ మరియు కర్మ యోగ అంశాలను స్పృశిస్తుంది. ద్వంద్వాతీత స్థితి: సుఖదుఃఖాలు ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలని గుర్తించడమే జ్ఞానం. ఆశ సంసార మూలం, కోరికలే సంసారానికి కారణమని, దేహం ఉన్నంతవరకు అవి ఉంటాయని చెప్పడం ద్వారా వైరాగ్యాన్ని ప్రబోధించారు. వడ్డీ రూపకల్పన: పాప పుణ్యాలను అప్పుతో, వడ్డీతో పోల్చడం ద్వారా సామాన్యులకు కూడా కర్మ సిద్ధాంతాన్ని సులభంగా వివరించారు. చివరి కీర్తన మొలవెట్టెదము మీకు మొగసాల వాకిటను. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన శరణాగతి, రూపక అలంకార బోధ కు పరాకాష్ట.
అన్నమయ్య తన మనసును ఒక లేడితో, విజ్ఞానాన్ని ఆవుతో, మోహాన్ని ఏనుగుతో పోల్చుతూ అవి ఎలా లౌకికమైన ఆపదల్లో చిక్కుకున్నాయో వివరిస్తారు. వైకుంఠవాసులైన భాగవతులను స్వయంగా వెంకటేశ్వరుడిని వాటిని రక్షించమని వేడుకుంటారు. తెలుగు సారాంశం: ఓ శ్రీనివాస, నీ రాజప్రాసాద ద్వారం, మొగసాల వద్ద నిలబడి మొరపెట్టుకుంటున్నాము. నిన్నే నమ్ముకున్నాము, మమ్మల్ని కాపాడు. మా మనసు అనే పెంపుడు లేడి పాపం అనే అడవిలో పడిపోయింది. హరిదాసులారా, దానిని మాకు పట్టి ఇవ్వండి. మా జ్ఞానం అనే ఆవు ఇంద్రియాల రొంపిలో చిక్కుకుంది. వైకుంఠ ప్రయాణికులారా, దానిని పైకి ఎత్తండి. మా మోహం అనే ఏనుగు గర్వం అనే గోతిలో పడింది. మావటీడైన శ్రీ వెంకటేశ్వరుని సహాయంతో దానిని కర్మ అనే స్తంభానికి కట్టేయండి. ఇంగ్లీష్ సమ్మరీ: This 506 marks the grand final of the first volume. Annamaya stands at the threshold, Mogsal, of the Lord's palace, pleading for rescue through powerful allegories. He likens the mind to a pet deer lost in the forest of sin, asking Hari's servants to catch it. He compares his intellect to a divine cow, Kamadhenu, stuck in the mire of the five senses, calling upon Vaikuntha travelers to lift it out. Finally, he portrays worldly attachment, Moha, as a wild elephant fallen into the pit of pride, praying to Lord Venkateshwar, the supreme Mahut, to bind it to the pillar of karma with the ropes of devotion. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: మొలవెట్టెదము మీకు మొగసాల వాకిటను, మనగు చొచ్చితి మీకు మముగావరో. భావము: స్వామి, నీ కోవెల ముఖద్వారం వద్ద నిలబడి నీకు విన్నవించుకుంటున్నాము. మేము నీ శరణు కోరి వచ్చాము, మలగు చొచ్చితి, మమ్మల్ని రక్షించు. వివరణ: భక్తుడు భగవంతుని ఆశ్రయం కోరినప్పుడు ఉండే వినయం, ఆర్తి ఇక్కడ కనిపిస్తాయి. చరణం 1: ఏపున మనసనియేటి మా పెంపుడు లేడు, పాపమనే ఎడవిబడినది, రావున హరికింకరపు వేక కాండ్లాల, పైపైని మాకింక బట్టియరో. భావము: అతివేగంగా పరుగెత్తే మా మనసు అనే పెంపుడు లేడి పాపం అనే దట్టమైన అడవిలో దారి తప్పి పడిపోయింది. ఓ హరిదాసులారా, మీరు గొప్ప వేటగాళ్ల వంటివారు. ఆ లేడిని పట్టుకుని మాకు అప్పగించండి, అంటే మనసును పాపం నుండి మళ్లించండి. వివరణ: మనసు చంచలమైనది, అది పాపం వైపు వెళ్లకుండా సజ్జన సాంగత్యం అనే వేటగాళ్లు దాన్ని దారికి తెస్తారని భావం. చరణం 2: అంచెల మా విజ్ఞానమనేడి కామధేనువు, పంచేంద్రియపు రొంపి బడినది, మించి వైకుంఠన కేగే మేటి తెరువరులాల, దించక ఎత్తెత్తి వెళ్లదీయరో. భావము: మా జ్ఞానం అనే కామధేనువు 5 ఇంద్రియాల కోరికలు అనే బురదలో రొంపి చిక్కుకుపోయింది. వైకుంఠం వైపు వెళ్లే పుణ్యాత్ములారా, ఆ ఆవును ఆ బురద నుండి పైకి ఎత్తి మాకు సహాయం చేయండి. వివరణ: ఇంద్రియ సుఖాల వల్ల జ్ఞానం మందగిస్తుందని, దాన్ని ఆధ్యాత్మిక గురువులు లేదా భాగవతోత్తములు మాత్రమే ఉద్ధరించగలరని అన్నమయ్య సూచన. చరణం 3: అండనే మోహంధకారమనెడి మా దిగ్గజము, దండి మీదేనేటివో దానబడెను, నిండి శ్రీ వెంకటేశుడనేటి మావటీని చేత, గండి కర్మపు కంభాన గట్టించరో. భావము: మాలో ఉన్న మోహం అనే పెద్ద ఏనుగు గర్వం మీద అనే గోతిలో పడిపోయింది. సర్వవ్యాప్తమైన శ్రీ వెంకటేశ్వరుడు అనే మావటీడు ఎలిఫెంట్ ట్రైనర్ సహాయంతో ఆ ఏనుగును నిష్కామ కర్మ అనే స్తంభానికి కంభాన కట్టేసి అదుపు చేయండి. వివరణ: మోహం అనే మదపుటేనుగును అదుపు చేయడానికి భగవంతుడనే మావటీడు యోగం అనే కట్టుబాటు అవసరమని దీని అర్థం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన సాధన చతుష్టయం మరియు భాగవత సేవా మహత్యం వివరిస్తుంది. రూపక కల్పన: సంక్లిష్టమైన మనస్తత్వ శాస్త్రాన్ని లేడి, ఆవు, ఏనుగు వంటి జంతువుల ఉదాహరణలతో అన్నమయ్య సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పారు. భాగవత రక్షణ: దేవుడి కంటే ముందుగా ఆయన భక్తులను, హరికింకరులను, వైకుంఠ తెరువరులను సహాయం కోరడం ద్వారా వైష్ణవ ధర్మాన్ని చాటారు. ముగింపు సందేశం: మొదటి పుస్తకం ముగింపులో తన ఇంద్రియాలను, మనసును భగవంతుని అదుపులోకి ఇస్తూ సంపూర్ణ శరణాగతిని ప్రకటించారు.
ముగింపు పలుకులు. అభినందనలు. మనం విజయవంతంగా మొదటి వాల్యూమ్ 1 నుండి 506 వరకు లోని ఈ భాగాన్ని పూర్తి చేశాము. 18 ఏళ్ల వయసులో అన్నమయ్య రచించిన కీర్తనల సమాహారంగా భావించే ఈ మొదటి పుస్తకంలోని ఆధ్యాత్మిక సారం మన జీవితాలకు మార్గదర్శకం కావాలని కోరుకుందాం.